హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? మేము ఇవాళ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి వెళ్ళామండి. ఈ ప్లేస్ హైదరాబాద్కి దగ్గరలోని వికారాబాద్ అనే ప్లేస్లో ఉన్న అనంతగిరి అనే ప్రాంతంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఉందండి. ఇది ఒక అనంతగిరి అనే ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. ఈ టెంపుల్ చుట్టూ ఫారెస్ట్, పచ్చటి పొలాలు, వీటన్నిటి మధ్యలోనూ ఈ టెంపుల్ ఉంటుందండి. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి ఆహ్లాదభరితంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. అందులోని ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదండి, చూడండి చుట్టూ ఎంత గ్రీనరీ, పచ్చటి పొలాలు, అసలు చూడడానికి చాలా బాగున్నాయండి. ఈ వెళ్ళే దారిలో మనకి చాలా రిసార్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఈ గుడి యొక్క ఆలయ చరిత్రని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, దాదాపు 5,000 సంవత్సరాలకు పూర్వము మృకండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారం తర్వాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారం భూమండలంలో భరతఖండంలోని ఆదిశేషునకు పుచ్చభాగమైన అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలము, కావున నువ్వు అక్కడికి వెళ్ళి నిర్విఘ్నంగా తపస్సు చేసుకోవచ్చు అని చెప్పగా మార్కండేయుడు ఈ కొండపైకి వచ్చి తను తపస్సు చేసుకున్నాడని ఒక కథ చెప్తారండి. అలాగే అదే సమయంలో ముజుకుందుడనే రాజు రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించి తర్వాత స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుని కొలచి భూలోకంలో తను అలసట తీర్చుకొనుటకు సుఖనిద్ర పోవుటకు ఆహ్లాదకరమైన ప్రశాంత స్థలమును తెలపమని కోరెను. తన నిద్రభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతో భస్మమైపోనట్లుగా వరం పొందెను. దేవేంద్రుని చేత వరము పొంది అనంతగిరి క్షేత్రంనకు విచ్చేసి అక్కడ ఒక కొండ గుహలో నిద్రించసాగెను. ద్వాపరయుగము శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవుల గర్భమున శ్రీకృష్ణుడిగా జన్మించి తన సోదరుడగు బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడై తన శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసుని వధించి తన పట్టణమును ద్వారకా నగరమును ప్రజానురంజకంగా పాలించుచుండెను. అప్పుడు కాలయముడను రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరమును ముట్టడించెను. యాదవ సైన్యం నాశనం చేసెను. ద్వారకకు రాజధాని అయిన మధురా నగరమును స్వాధీనం చేసుకొనెను. అప్పుడు వాని విజృంభణను చూసి బలరాముడు శ్రీకృష్ణుడు భయపడినట్లుగా నటించి ముజుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరిలోని కొండగుహలోకి వెళ్ళి శ్రీకృష్ణుడు ధరించిన వస్త్రములను ఆ ముజుకుందుని పైన కప్పగా అతడే శ్రీకృష్ణుడు అనుకొని కాలయముడు ముజుకుందుని నిద్రాభంగం కావించెను. వెంటనే దేవేంద్రుని వరప్రభావం వలన ముజుకుందుని నిద్రాభంగము కావించిన ఆ కాలయముడు భస్మమైపోయెను. అప్పుడు శ్రీకృష్ణుని బలరాముల దేవుల ప్రత్యక్షం కాగా సంతోషించి వారి పాదాలు కడిగి జీవితము ధన్యం చేసుకొనెను. ముజుకుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది. అదే ముజుకుందా నది అనే పేరు వచ్చినది. కాలక్రమేణా దానిని మూసీ నదిగా ప్రఖ్యాతి చెందినది. కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలముగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభునిగా వెలసి అశేష భక్తజనులకు వరదుడై కోరిన కోరికలను తీరుస్తున్నాడు. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారండి. అవి ఒకటి ఆషాఢ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాల రూపంలో స్వామివారికి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయండి. ఈ ఉత్సవాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి
చాలా బాగా ఈ ఉత్సవాలని జరుపుకుంటారండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ఆలయ చరిత్ర అంతాను ఇదిగోండి ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ యొక్క ఆలయ చరిత్రలో ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ రాసి ఇక్కడ ఉంచారండి. టెంపుల్ అయితే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంట్రన్స్లోనే మనకి చాలా పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ, అలాగే స్వామివారిని ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలలో ఊరేగించే రథము అవన్నీ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కనిపిస్తాయండి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం పక్క నుంచి అలా మెట్లు దిగి కిందకు వస్తే మనకి కింద ఒక చిన్న గుహలాగా ఉంటుందండి. ఇదిగోండి ఈ ప్లేస్లోనే మనకి దేవుణ్ణి మనము దర్శించుకోవచ్చండి. ఇక్కడ మనకి ధ్వజస్తంభము, గరుడాల్వారు, అలాగే నాగదేవతల ప్రతిమలు ఇవన్నీ కూడా మనము ఇక్కడ దర్శించుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ ఫోటోలో ఉన్న విధంగానే మనకి స్వామివారు గుళ్ళో దర్శనమిస్తారండి. ఇది సాలగ్రామానికి సాలగ్రామం అంటే మహావిష్ణు స్వరూపం కదండి. సాలగ్రామానికి ఈ విధంగా అలంకరణ చేసి మనకి స్వామివారు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఇది ఆలయ యొక్క ప్రధాన గోపురం అండి. ఇది మొత్తము ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు. ఈ ఎంట్రన్స్లో నుంచి మనము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చండి. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. ఎక్కువ జన సందోహం ఏమీ లేదు. మేము చాలా చక్కగా వెళ్ళి 2-3 టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా ఇక్కడ టైం స్పెండ్ చేసాము ఆ భగవంతుని సన్నిధిలో. తర్వాత ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుగా మనకి ఇక్కడ ఈ విధంగా ఉసిరి చెట్టుకి అందరూ మొక్కుకొని ఉయ్యాలలు అవి కడుతూ కనిపించారండి. ఈ విధంగా మనము పిల్లలు లేని వాళ్ళు కానీ అలాగా ఎవరైనా సరే ఇక్కడ ఉసిరి చెట్టుకి ఉయ్యాలలు అవి కట్టి మొక్కుకుంటున్నారండి. చాలా బాగా అనిపించింది. ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయము. ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది, కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంది కదండి, అంతగా ఏమీ డెవలప్మెంట్ లేదనుకుంటాను. కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ విధంగా మనము దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇలా స్టెప్స్ దిగి కిందకు వస్తే ఈ కింద మనకి ఒక కోనేరు ఉంటుందండి. కోనేరు, హనుమాన్ టెంపుల్, శివాలయము ఇవన్నీ కూడాను మనకి ఈ కింద ఈ మెట్లు దిగి కిందకి వెళ్తే చిన్న ఫారెస్ట్ లాగా ఉందండి. ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తే కోనేరు ఇవన్నీ మనము చూడొచ్చు. కానీ ఇక్కడ కోతులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి కోతులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా బ్యాగ్స్ అవి తీసుకొని వెళ్తే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే వాటికి అందులో ఏమున్నాయో తెలియవు, కానీ అవి లాక్కుంటాయి కదండి. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ కోనేరు ఇదిగోండి. వాటర్ ఏమీ అంత నీట్గా అయితే ఏం లేవు, ఫారెస్ట్లో ఉంది కాబట్టి అంతగా నీట్గా అయితే ఏం లేవు. కానీ కోనేరు అయితే ఇదేనండి. చుట్టూ ఈ విధంగా గ్రిల్స్ పెట్టించారు.
ఎలాంటి ఏమీ ఆ కోనేరులోకి వెళ్ళకుండా. ఇదిగోండి కోతులు ఉన్నాయి, చాలా కోతులు ఉన్నాయండి ఇక్కడ. ఎవరన్నా వెళితే మీ బ్యాగ్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. వాటికి హామ్ చేయకుండా, మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా. ఇదిగోండి ఇక్కడ చెట్టు కింద ఈ విధంగా అందరూ మొక్కుకొని ఈ విధంగా సొంత ఇంటి కోసము ఈ విధంగా రాళ్ళని పేర్చి ఉంచారు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉంది అని చెప్తే అక్కడ ఉన్నవాళ్ళు సరే అని స్టార్ట్ అయ్యామండి. తీరా ఇంత దూరం మేము వెళ్ళి చూస్తే అక్కడ వాటర్ ఫాల్ కానీ ఏమీ లేదండి. అదొక వ్యూ పాయింట్ అంట. అందరూ సెల్ఫీలు, ఫోటోలు అలా దిగుతూ ఉన్నారు. ఈ రోడ్ అయితే అస్సలు బాగోలేదు. వర్షం పడి చాలా బురదగా ఎర్రమట్టి అంతా ఉండి అలా ఉంది. ఇలా వర్షాలు పడినప్పుడైతే ఈ రోడ్లో వెళ్ళడం మాత్రం అంత సేఫ్ కాదండి, చాలా ప్రాబ్లము. అయితే ప్లేస్ మాత్రము ప్లెజెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉందండి. ఏదో కేరళ, మునార్ అట్లాగా టీ ఎస్టేట్స్ లాగా చుట్టూ ఇవన్నీ ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు, ఈ ఫారెస్ట్లు ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ అనేది బాగా నచ్చుతుంది. ఈ వ్యూ పాయింట్కి అయితే మేము వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనము పైనుంచి కిందకి, కొండపై నుంచి కింద ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ మనకి చక్కగా కనిపిస్తాయి. వ్యూ అనేది బాగుంటుంది. జస్ట్ వ్యూ పాయింట్ మాత్రమే, ఎలాంటి వాటర్ ఫాల్ లేదండి. ఎవరో వాటర్ ఫాల్ ఉందని చెప్తే మేము ఇంత దూరము ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది కదండి ఈ లేక్ అనేది. ఇది ఒక కోటపల్లి చెక్ డ్యామ్ అండి. నెక్స్ట్ మనము ఈ ప్లేస్కే వెళ్తున్నాం మేము. ఈ ప్లేస్ని కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. వాటర్ అంటే ఇష్టపడే వాళ్ళకి, బోటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొండపై నుంచి చూస్తుంటే కిందకి ఆ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు మేము ఆ కోటపల్లి చెక్ డ్యామ్ చూడడానికని వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలో అయితే సన్సెట్ ఇది అవుతుంది. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి, సన్సెట్ కూడా అవుతుంది. ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. ఈ డ్యామ్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకొని ఇంకా ఈ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు అందరూ. అయితే 6 o'clock తర్వాత బోటింగ్కి ఇంకా పర్మిషన్ ఉండదంటండి. కాబట్టి మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళలేదు. బోటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు బిఫోర్ 6 ఇక్కడ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే బోటింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మేము బోటింగ్ అయితే ఏం చేయలేదు, కానీ జస్ట్ ఈ ప్లేస్ని చూస్తూ కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మా బాబు అయితే ఈ వాటర్లో బాగా ఆడుకున్నాడు. ఈ వాటర్ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఇదిగోండి అందరూ బోటింగ్ చేస్తున్నారు, బాగుంది. ఇద్దరు ఉండేవి, 4 members ఉండేవి. ఈ విధంగా ఉన్నాయి బోట్స్.
పిల్లలైతే ఈ వాటర్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆడుకోవడానికి బాగుంటుంది. అంతగా లోతైతే ఏమి లోపలికి వెళ్ళకుండా స్టార్టింగ్లో పిల్లల్ని మనము జాగ్రత్తగా ఆడిపించుకోవచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ సన్సెట్ అవుతూ ఉన్న టైంలో వెళ్ళాము మేము. ఈ వాటరు, ఆ సన్సెట్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు ఇప్పుడు నేను సన్సెట్ అయ్యేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి గూగుల్ పిక్స్లో కూడా దొరకని మంచి పిక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు. చాలామంది అయితే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి కూడా చేస్తున్నారు. ఇంకొండి వీళ్ళైతే రీల్స్ చేస్తున్నారు. మేము వాళ్ళనైతే ఇంకేం తీయలేదు, కానీ ఆ విధంగా చేస్తున్నారని చూపించడానికి జస్ట్ చిన్న స్నాప్ తీస్తాను. బాగుంది, ప్లేస్ అయితే బాగుందండి చాలా. ఈ ప్లేస్కి దగ్గరలోనే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి, శివాలయము. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా ఉంటుంది. ఆ టెంపుల్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఇంకా ఈవినింగ్ అయిపోయిందని మేమైతే వెళ్ళలేదండి. ఈ ప్లేస్కి ఎవరైనా వెళ్తే ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఆ టెంపుల్, ఆ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని, ఆ శివలింగం కింద నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయని, అవి ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదని, అలాగే అక్కడ మనకి మహానందిలో ఉన్నట్టు నందిలో నోట్లో నుంచి గుండంలోకి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ తీర్థంగా స్వీకరించిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ నయమవుతాయని స్థల పురాణంలో రాసుందండి. ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో ఉంది, చూడండి. ఇక్కడికి ఈ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు ఈ త్రీ ప్లేసెస్ని మీరు చూసుకొని చక్కగా దర్శించుకొని వెళ్ళొచ్చు. చూడండి సన్సెట్, ఈ వాటర్, లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ అనంత పద్మనాభ స్వామి అనుగ్రహము కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.